నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. సార్, ఇది జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అంటున్నాడు, దాని మీద తీసుకుందాం డిబేట్. పాదయాత్ర ఎప్పుడు? పాదయాత్ర ఏంటి? పాదయాత్ర పాదయాత్ర మీరు భలేవాళ్ళే. ఏదో ఆయన పాదయాత్ర చేస్తాను, ఎప్పుడు చేస్తా అన్నాడు, ఏ టైంలో చేస్తా అన్నాడు, ఏ సంవత్సరంలో చేస్తా అన్నాడు. అంటే ఎప్పుడు జరిగే పాదయాత్ర ఇప్పటి నుంచే. ముందు బస్సు యాత్ర అన్నాడు, ఏమైంది? బస్సు లేదు, బస్సు దొరకలేదేమో, పాదయాత్ర మొదలు పెడతాను. అంటే సంవత్సరం తర్వాత చేస్తా అని చెప్పేసి ఇప్పుడే ప్రకటించాడంటే దీని వెనక ఉన్న వ్యూహం ఏంటంటారు? ఇప్పుడు ప్రత్యేకంగా వ్యూహం అంటే ఏం లేదు. ఆ పార్టీకి స్ట్రక్చర్ ఏమి లేదు. గ్రామస్థాయి నుంచి స్ట్రక్చర్ ఉండాలి. ఏదన్నా రాజకీయ పార్టీ అంటే స్ట్రక్చర్ ఏమి లేదు. పైగా ఆ లీడర్లందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. మొత్తం పార్టీ అంతా ఖాళీ అయిపోతున్నది. ఆ లీడర్లను కాపాడుకోవాలి. ఎట్లా కాపాడుకోవాలి, ఏం చేయాలి, అతని దగ్గర ఏమి స్ట్రాటజీ ఉంది, ఏమి అటువంటివి ఏమి లేవు కదా. ఏది నోటికి వస్తే అది మాట్లాడే మనిషి కదా. అందుకని ఏం చేస్తున్నాడంటే, నేను పాదయాత్ర చేస్తాను, మీ అందరికీ మళ్ళీ టికెట్లు ఇస్తే మీరు మళ్ళీ గెలుస్తారు, డబ్బులు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉండండి అని వాళ్ళందరినీ సిద్ధం చేసుకోవటానికి ఇప్పుడే మొదలు పెడుతున్నాడు. నేను అప్పుడెప్పుడో పాదయాత్ర చేస్తా, తర్వాత చేస్తా అని చెప్పి మొదలు పెడుతున్నాడు అని మీకు అర్థమైందా? అంతే. స్ట్రాటజీ అంతకుమించి ఏముంటుంది? అంతకు మించిన స్ట్రాటజీ జగన్మోహన్ రెడ్డికి ఏముంటుంది? నేను 15 నెలల లోపు బయట ఉంటే కదా పాదయాత్ర చేసేది, అందుకని నేను వచ్చిన స్టేట్మెంట్లు ఇస్తానని ఆయన ధీమా. ఇప్పుడు ఈ లోపు నేను ఎప్పుడు జైలుకి వెళ్తానో నాకే తెలియదు. నేను జైలుకి వెళ్ళిన తర్వాత పాదయాత్ర లేదు కదా, కాబట్టి నా ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లు నేను ఇచ్చేస్తా. ఒకేపు నుంచి ముంచుకొని వస్తున్నాయి కదా. ఇవాళ విజయసాయి రెడ్డి, రేపు మిథున్ రెడ్డి, ఎల్లుండి ఇంకో రెడ్డి, ఆ తర్వాత శ్రీమతి, ఆ తర్వాత జైలేగతి. ఇంకేముంటాయి చెప్పండి, ఇంకెలా? సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అయితే పెట్టారు. సో ఆ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటలు ఏంటి, వాటి వెనుక ఉన్న వ్యూహం ఏంటి, దీని గురించి మాట్లాడడానికి మనతో లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. నమస్కారం. నమస్తే. సత్యమూర్తి గారు, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరి దాదాపు గతంలో నేను 3600 కిలోమీటర్ పైచీలకు పాదయాత్ర చేసినప్పుడు ఈ భూములన్నీ చూసేశాను, వీటిని ఎలా చేయాలో నాకు ఒక ఆలోచన వచ్చింది, నేను ఆ ప్రకారం వెళ్ళాను, కానీ ఇప్పుడు అడ్డుకట్టేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంటూ చాలా విమర్శలు, చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. సో ప్రెస్ మీట్ ఎలా చూడాలంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే మీరు చెప్పింది అయితే ఒకటి కరెక్ట్. పాదయాత్ర అప్పుడు అన్ని కొలుచుకొని వచ్చుకున్నాడు. ఆ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చాడు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో అసలు ఆ ఆలోచన వచ్చినందుకు కూడా జగన్మోహన్ రెడ్డికి అభినందనలు చెప్పాలి. ఏంటో తెలుసా, జగన్మోహన్ రెడ్డి ఒక ఆఫీసర్ని పెడతాడు. ఆ ఆఫీసర్ ఫైనల్ అథారిటీ, అసలు డిసైడింగ్ అథారిటీ ఆ ఆఫీసర్. అంటే కోర్టులు వాటికి ఇప్పుడు ఏదైనా డిస్ప్యూట్ వచ్చిందనుకో జనరల్గా కోర్టుకి వెళ్తారు కదా. ఆఫీసర్లు ఏదన్నా తప్పు చేస్తే, అంటే ఆఫీసర్లు అంటే ప్రభుత్వం మొత్తం ఓవరాల్గా ఏదన్నా తప్పు జరిగితే, ఏ తప్పు జరిగినా కానీ ఒక సామాన్యుడు ఆ తప్పుని సరిదిద్దుకోవటానికి ఎక్కడికి వెళ్తాడు? కోర్టుకి వెళ్తాడు. ఆఫీసర్లు అంటే ఎవరు సార్? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఆఫీసర్ అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఆఫీసర్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దీనికి పెట్టే ఆఫీసర్లు ఐఏఎస్లు. అది చెప్పండి, మళ్ళీ జనానికి అర్థం కావాలి కదా. వాళ్ళు కాదు, ఈ మామూలు వీళ్ళు వాళ్ళ పొలిటికల్ లో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు కార్యకర్తలు కాదు, నాయకులు. దాదాపుగా వాళ్ళని తీసుకొచ్చి పెట్టిన తర్వాత వాళ్ళు ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళు ఫైనల్ డెసిషన్ తీసుకున్న తర్వాత ఈ ల్యాండ్ ఓనరు కోర్టుకు వెళ్ళటానికి వీల్లేదు. నువ్వు ఎక్కడికి పోవాలి? డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళాలి. నువ్వు మధ్యలో జిల్లా కోర్టు వెళ్ళటానికి నీకు వీల్లేదు, నీకు అర్హత లేదు. అటువంటి చట్టాన్ని తీసుకొచ్చిన సత్యమూర్తి గారు, హైకోర్టుకి వెళ్ళాలన్నా కూడా ఈ ఎవరైతే నియమించిన వ్యక్తి దగ్గర నుంచే కాగితం తీసుకుని వెళ్ళాలి. ఎవరైతే ఈ జగన్ ఆఫీసర్ ఉంటాడు కదా, అంటే ఇప్పుడు కాదులే, అప్పట్లో అతను సరే మీరు కోర్టుకి వెళ్ళండి అని పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషన్ ఇస్తే అప్పుడు ఆ కాగితం తీసుకొని కోర్టుకు వెళ్ళాలి, హైకోర్టుకి వెళ్ళాలి. ఇది చట్టం.
ఈ లోపలేంటి, ఇప్పుడు ఉదాహరణకి మీరు బాగా బలంగా ఎత్తుగా పొడుగ్గా ఉన్నారు, మీరు వచ్చి నా ఇంటిని ఆక్యుపై చేశారు. ఆక్యుపై చేసిన తర్వాత నేను నిరూపించుకోవాలి, అయ్యా ఈ ఇల్లు నాది, మా నాన్న ఇచ్చాడు, నేను 40 ఏళ్ళ నుంచి ఉంటున్నాను, నువ్వు ఆక్యుపై చేసి నువ్వు బాగుంటావు, నేను నిరూపించుకోవాలి ఇల్లు నాది అని. అంటే ఆక్యుపై చేసిన వాడిని పోలీసులను పెట్టి ఎళ్ళగొడతారా? నేను నిరూపించుకోవాలా? ఇది చట్టం, జగన్మోహన్ రెడ్డి తెచ్చిన చట్టం. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే చట్టం ఎంత భయంకరంగా ఉంది అంటే ఇది ఇప్పుడు నేను చెప్పింది ఈ పాయింట్లన్నీ ఆ చట్టంలో ఉన్నాయి. అటువంటి చట్టాన్ని తీసుకొచ్చి తను తన పరివార గణం అంతా కూడా ల్యాండ్లు కబ్జా పెడితే అడిగే దిక్కుమొక్క ఉండకూడదు రాష్ట్రంలో అని చెప్పి విచ్చలవిడి అధికారాన్ని ఉపయోగించి ప్రవర్తించిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వచ్చి, ఇందాక ఏదో వింటున్నాను వెంకమరావు గారు, నేను కూడా ఆ సర్వే రాళ్ల మీద ఫోటోలు వేయించుకున్నాడు కదా, ఆ ఫోటోలు ఎందుకు వేయించుకున్నాడో చెప్తున్నాడు ఈ పెద్ద మనిషి. అవిట సర్వే రాళ్ళుట డిఫరెంట్గా కనపడాలట, ఆ డిఫరెంట్గా కనపడటానికి తన ఫోటో వేయించుకున్నట్ట. డిఫరెంట్గా కనపడటానికి నీ ఫోటో వేసేది? అశోకుని ధర్మచక్రం 3 సింహాలు ఉండాలి, నీ బొమ్మ కాదు ఉండాల్సింది అక్కడ. డిఫరెంట్గా ఉండాలి అంటే అశోకుడి ధర్మచక్రము 3 సింహాలు ఉంటాయి, అది వెయ్యాలి. నీ బొమ్మ వేసుకుంటావా? ల్యాండ్ నీదా? నీదా? మీ నాన్న తీసుకొచ్చి ఇచ్చింది అది. అంటే ఇప్పుడు ఆ రాళ్ళని సమర్థించుకుంటున్నాడు ఇతను. తను చేసిన తప్పుడు పనికి సిగ్గుపడకుండా ఆ రాళ్ళు సరిహద్దు రాళ్ల మీద తన బొమ్మ వేయించుకోవడాన్ని సమర్థించుకుంటున్నాడు. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు వేసిన రాళ్ళు చాలా డిఫరెంట్గా ఉంటాయి, ఆ డిఫరెంట్ రాళ్ళని ఇప్పటికీ కొన్ని చోట్ల కనపడుతూ ఉంటాయి అంటాడు. ఆ డిఫరెంట్గా ఉండే రాళ్ల మీద లార్డ్ మౌంట్ బాటన్ ఫోటో ఉందా? నీ ఫోటో ఎందుకు వేయించుకుంటారు? బ్రిటిష్ వాళ్ళు పెట్టిన రాళ్ల మీద ఎవరి ఫోటో ఉంది? బ్రిటిష్ రాణి ఫోటో ఉందా, లేకపోతే లార్డ్ మౌంట్ బాటన్ ఫోటో ఉందా? ఉత్తర రాయిబాతారు అక్కడ, అంతేనా కాదా? వెంకటరెడ్డి ఫోటో ఉందండి, వైఎస్ వెంకటరెడ్డి ఫోటో ఉంది. అంటే నీ ఫోటో ఎట్లా వేయించుకుంటావు దాని మీద? అది అడిగింది రైతులందరూ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి నిలదీసి కడిగింది అది. నువ్వు మొత్తం రాష్ట్రంలో ఉన్న భూములన్నీ ఆక్రమిస్తున్నావు, ఇళ్లన్నీ కొల్లగొడతావు అన్న ఉద్దేశంతో ప్రజలు నీకు 11 సీట్లు ఇచ్చారు. ఇప్పటి వచ్చి నువ్వు సరిహద్దు రాళ్ళని సమర్థించుకుంటూ మాట్లాడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే రాష్ట్ర ప్రజలు ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి, సరిహద్దు రాళ్ల మీద తన బొమ్మ వేసుకోవడానికి, మొత్తం సరిహద్దులు నిర్ణయించటం, ఈ వాలంటీర్లను పెట్టుకొని సరిహద్దులు నిర్ణయించటం, ఆ నిర్ణయించిన దాన్ని సర్వే అని చెప్పటం, ఆ సర్వేని రికార్డుల్లోకి ఎక్కియటం, ఆ వాళ్ళ గిట్టని వాళ్ళని ఇది చెరువు అని చెప్పటం. మీరు పడరు అనుకోండి, ఆయనకి మీకు ఒక 5 ఎకరాలు ఉంటే ఆ 5 ఎకరాలు చెరువు కింద రాసేస్తారు, అయిపోయా కథం, మీరేం చేయలేరు. అటువంటి పనులు మళ్ళీ చేయటానికి నాకు అవకాశం ఇవ్వండి, నాకు అవకాశం ఇవ్వండి అని ప్రజల దగ్గరికి వస్తున్నాడు. ప్రజలు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఓటరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కాదు, 30 ఏళ్ళు మీరు బతుకున్నంతకాలం గుర్తుపెట్టుకోండి. అయితే అంకమరావు గారు, మనం చూసుకుంటే సొంత పులివెందుల నియోజకవర్గంలో భారతిరెడ్డి గారిని నిలదీసి ఎలక్షన్స్కు ముందు మా పాస్బుక్ల పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు అమ్మా అని చెప్పి సొంత నియోజకవర్గంలో నిలదీశారు. నిజంగా ఒకవేళ జగన్మోహన్ వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి, సర్పంచ్. అదిగాక మనం చూసుకుంటే నిజంగా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మంచి పని చేశారు అనుకుందాం, కానీ ఫలితాలు ఎందుకు సార్ అంత తారుమారు అయిపోయాయి? ఇంత ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఇలా సమర్థించుకుంటున్నాడంటే సత్యమూర్తి గారు చెప్పినట్టు ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఇప్పుడు ఒకటి చాలా స్పష్టం, అక్కడ బ్రిటిష్ వాళ్ళు 1930లో చేసినటువంటి సర్వే, 1930లో చేసినటువంటి సర్వే, ఆ సర్వే ఆధారంగా వాళ్ళు ఆ రోజు ఇది మొత్తం మనకున్న ఏరియా ఒక 50 ఎకరాలు అనుకోండి, దీనికి ఒక సర్వే రాయి ఉంటుంది, దానికి హద్దులు నిర్ణయిస్తారు ఎవరెవరి పొలాలు ఎంత అని చెప్పని. ఈ సర్వే రాయి దగ్గర నుంచి ఉత్తరాన ఇన్ని లింకుల్లో ఫలాంది హద్దు, దాని తర్వాత ఇన్ని లింకుల్లో ఇంకొకళ్ళ హద్దు,
ఇట్లా హద్దులు నిర్ణయిస్తారు. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. ఈ హద్దుల మధ్య ఇన్ని లింకుల మధ్య ఇన్ని సెంట్ల భూమి లేకపోతే ఇన్ని ఎకరాల భూమి దాన్ని నిర్ణయిస్తారు. అంటే మూలం ఈ సర్వే రాయి ఒకటే. సర్వే రాయి ఆ 50 ఎకరాలు ఉన్నా 100 ఎకరాలు ఉన్నా దానికి సంబంధించిన సర్వే రాయి ఒకటి ఉంటుంది. అక్కడి నుంచి వేసుకున్నప్పుడు ఎవరి సరిహద్దు రాళ్ళు వాళ్ళు, రైతులు, అమ్ముకున్న తర్వాత కొనుక్కున్న వాళ్ళు, పక్క వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఆదరణ ఈదరణ ఉండేవాళ్ళు, ఈ సర్వే కింద ఉన్నటువంటి యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి సమక్షంలో భూములు కొలుసుకున్న తర్వాత దాన్ని ఆ రోజు ఈ హద్దుల మధ్య వీళ్ళు ఉంటున్నారు అని చెప్పని, ఇది మేము కొనుక్కుంటున్నాం అని చెప్పని దాంట్లో రాసుకుంటారు. అవతల వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు. ఒప్పుకున్నప్పుడే రాళ్ళు వేయడానికి వీలవుతుంది. సత్యమూర్తి గారు ఎవరు ఇష్టపడితే వాళ్ళు సరిహద్దులు కూడా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఈ భూమికి తూర్పున ఇది ఉంది, పడమర ఇది ఉంది, ఉత్తరం ఇది ఉంది, దక్షిణం ఇది ఉంది అని రాస్తారు. అలా రాసిన తర్వాత లింకులు అంటే ఏదో అనుకునేవు. లింకులు అంటే ఒక చైన్ ఒక చైన్ లాగా ఉంటది, దాంతో కొలుస్తారు అవి లింకులు. ఆ లింకుల ప్రకారం మామూలుగా ఎంత ఏంటనేది నిర్ణయించేసి దాని ప్రకారం లెక్కల మాస్టర్కి తెలుస్తుంది, సర్వేర్కి తెలుస్తుంది, కరణం గారికి తెలుస్తుంది, మున్సిపల్ గారికి తెలుస్తుంది. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్కి తెలియదు కదా. కాబట్టి ఆ విధంగా చేసుకుంటే అప్పుడు దాన్ని నిర్ణయించుకొని ఈ కొలిచేటప్పుడు ముందుగా రసీదు రాసుకున్న తర్వాత పొలాన్ని ఏదైనా వేరే వాళ్ళు కొనాలి అంటే రసీదు రాసుకున్న తర్వాత దానికి సంబంధించిన పాత రోజులు అయితే మున్సిపల్ గారు వచ్చి అక్కడ కూర్చునేవాళ్ళు, తర్వాత కరణం గారు వచ్చి అక్కడ కూర్చునేవాళ్ళు. కరణం గారు ఎక్కువ ఉండేవాళ్ళు. వీళ్ళు వచ్చి అక్కడ కూర్చున్న తర్వాత నాకు తెలిసి మా ఊరు కరణం గారి గురించి చెప్తా. మా ఊరు కరణం గారు ఏం చేసేవాళ్ళు అంటే కూర్చొని ఓ చెట్టు కింద కూర్చునేవాడు. చెట్టు కింద కూర్చొని అబ్బాయి పలానా సాట రాయి ఉంటుంది దాన్ని చూడయ్యా అంటాడు. పొలుగులు ఉండేవి అందరి దగ్గర, అలుగులు ఉండేవి. దాన్ని పెట్టి ఇట్టాగంటే అక్కడ రాయి కనపడేది. అక్కడి నుంచి తూర్పుకి ఇన్ని లింకులు వెళ్ళనేవాడు. లింకులు అయితే అక్కడ రాయి ఉండేది. అక్కడ కూర్చొని ఆయన అంటే వాళ్ళకంత గుర్తుండేది. ఆ విధంగా చేసేవాళ్ళు. అవి చేసినప్పుడు అవతల వాళ్ళు కూడా మాకు సరిపోయినాయి అన్న తర్వాత మాత్రమే రాయి వేసేవాళ్ళు. లేకపోతే వివాదాలు నడుస్తూ ఉండేవి. అది సంవత్సరాలు నడిచిన వివాదాలు చాలా ఉన్నాయి పొలం గట్లు కాడ. దానికోసం అని చెప్పని ఆ రోజుల్లో తీసుకొచ్చినటువంటి ఆ రాయి వేసి దీనికి లింకులు అని చెప్పేవాడు. దాంట్లో ఇంకోటి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి ఒక దౌర్భాగ్యపు నియమం ఏందంటే ఒక ఎకరానికి 5 సెంట్లు తక్కువైనా 5 సెంట్లు ఎక్కువైనా మాట్లాడకూడదు అనేది నిబంధన ఒకటి ఉంది గతంలో. అర్థమైందా? నాది 10 ఎకరాలు ఉంది అంటే 50 సెంట్లు దగ్గర కూడా మెలకుండానే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ రోజు పెట్టారు ఆ నిబంధనలు. దాన్ని ఈరోజు ఈ వివాదాలకు కారణం ఎక్కువగా అయ్యే. దానివల్ల ఇప్పుడు కొన్నాళ్ళు ఇప్పుడు సత్యమూర్తి గారు నా పొలం కొన్నాడు, ఆయనకి నేను ఎకరం 20 సెంట్లు అని చెప్పని రాస్తాను. ఎకరం 10 సెంట్లు ఉంటుంది, ఎకరం 30 సెంట్లు ఉంటుంది, ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో ఎక్కువ కూడా ఉండొచ్చు. ఎకరం 20 సెంట్ అనే రాయించుకుంటాడు. ఆ 10 సెంట్లు అనుభవిస్తానే ఉంటారు వాళ్ళు. అవతలనాడు వివాదానికి వచ్చినప్పుడు వాడికి 5 సెంట్లు దగ్గర కూడా నోరు మూసుకొని రిజిస్టర్ చేయాలా లేకపోతే ఒప్పుకోవాలా. గతంలో ఉన్నటువంటి నిబంధనలు ఇవి. ఈరోజు దీనికి సంబంధించి ఈ కంపు చేసింది ఎవరు? ఇందా సత్యమూర్తి గారు చెప్పారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనే దానికి ఏ విధంగా తీసుకుని వచ్చారు అనే దాని మీద ఇప్పుడు వాళ్ళు ఇస్తేనే హైకోర్టుకి వెళ్ళాలనేది ఒక నిబంధనలు అయితే, రెండవది మీరు నిరూపించుకునేది ఎప్పుడు సమయం కూడా పెట్టాడు. 2 సంవత్సరాల లోపు మీరు నిరూపించకపోతే ఆ ఆస్తి నాది అని చెప్పాను. సత్యమూర్తి గారు ఆస్తి నాది అని నేను వెళ్తే ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, మీరు వచ్చి నా ఇంటిని ఆక్యుపై చేశారు. నేను 2 సంవత్సరాల లోపల ఇది నాదయ్యా అని నేను నిరూపించుకోవాలి. 2 సంవత్సరాల తర్వాత అది నీదే. ఇప్పుడు నిరూపించుకోవాలంటే ఆయన నియమించిన వ్యక్తి ఇవ్వాలి కదా. హైకోర్టుకి వెళ్ళాలి అంటే ఆయన ఇవ్వడు. 2 సంవత్సరాల దాకా 2 సంవత్సరాలు దాటేసాడు. రేపు రా ఎల్లుండ్రా అని తిప్పాడు అనుకో, 2 ఇయర్స్ తర్వాత ఇంకా నేను హైకోర్టుకు కాదు ఇంకెక్కడికి ఊరేసుకొని సావాల్సిందే తప్ప నా ఇల్లు నాకు ఉండదు. ఇది అతను తీసుకొచ్చింది. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్లో ఈ విధంగా భూములు కొట్టేయాలని, వాళ్ళ మనుషులు కట్టబెట్టాలని. గతంలో ఈరోజు 3,17,000 చిల్లర ఈ రెవెన్యూకి సంబంధించిన వివాదాలు ఈరోజు వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి ఆయన బొమ్మేసుకొని ఇచ్చినటువంటి పాస్ పుస్తకాల మీద ఈ విధంగా తీసుకొచ్చడానికి కారణం అదే కదా. దాన్ని సరిచేసే క్రమంలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? మామూలుగా గ్రామ సభ నిర్వహిస్తున్నారు.
గ్రామ సభలో చెప్తారు జగన్కి 4 ఎకరాలు చదువుతారు. జగన్ అంటే ఆ జగన్ కాదు, ఆ జగన్కి 4 ఎకరాలు ఎందుకు ఉంటుంది? 400-4,000 ఎకరాలు ఉంటుంది. మీకు చదువుతారు 4 ఎకరాలు, మీది 4 ఎకరాలు 10% ఉందనుకోండి, మీరు చెయ్యెత్తే అభ్యంతరం, నాది 4-10 అంటారు. దాని వివాదాలు పరిష్కరించిన తర్వాత మీకు అవన్నీ సరిచేసి ఇదిగో మీ భూమి నిర్ధారణ చేస్తారు ఎంత అయిందని చెప్పని. అట్లా అందరి పేర్లు చదువుతారు. దాదాపు గ్రామంలో ఉన్న అందరి చదువుతారు. చదివినప్పుడు ఇందుట్లో 5, 10, 15 వివాదాలు ఉంటాయి కదా, వాటిని పరిష్కరించేటప్పుడు, పరిష్కారం చూపేటప్పుడు కూడా మళ్ళీ ఇదే రైతు అభిప్రాయం తీసుకొని స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత మాత్రమే రికార్డులకు ఎక్కిస్తారు. ఇది గమనించుకోండి. ఇప్పుడు వీళ్ళు పెట్టినటువంటి కొత్త దీని ప్రకారం అంటే సమస్యలు దాదాపు పరిష్కారం అయ్యేది. కాకపోతే ఇక్కడ ఈ ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే, తగ్గిన భూమికి సంబంధించిన వివరాల గురించి ఈరోజు వీళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటున్నారు కదా, దానికి కారకులు ఎవరు? ఆనాడు జగన్మోహన్ రెడ్డి మనుషుల మాటిని ఈ విధంగా అవకతవకలు చేసినటువంటి రెవెన్యూ అధికారులు కదా. రెవెన్యూ అధికారులు చేసిన తప్పులకి భూ యజమానులు బాధపడుతున్నారు, భూ యజమానులు ఇబ్బంది పడుతున్నారు, భూ యజమానులు ఎంఆర్ఓ చుట్టూ తిరుగుతున్నారు, భూ యజమానులు రిజిస్ట్రార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. తప్పు చేసినటువంటి రెవెన్యూ అధికారులు అయితే శిక్ష వీళ్ళకేంటి, ఇంకా వీళ్ళు తిరగాల్సిన పని ఏంటి? ఆ రెవెన్యూ అధికారిని ముక్కు చెవులు నువ్వు నోరు చూసుకొని ఇక్కడ కూర్చో, నువ్వే చేసావు, ఇది సరిచేయి, సరి చేసిన తర్వాత ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు, నువ్వే కదా చేసింది, ఎందుకు చేసావు, ఎవరు చేయమంటే చేసావు, ఏ ఆధారాలతో చేసావు, నువ్వు ఆ భూమిని ఎందుకు తగ్గించావు? రేపు వాళ్ళ మీద కనుక చర్యలు తీసుకుంటే, వాళ్ళ చేతే సరి చేపిస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. కావా సత్యమూర్తి గారు? అవుతాయి. ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి చేసిన ఇంకొక ఇదేంటంటే, ఇప్పుడు నేను అంకంరావు గారి దగ్గర నుంచి స్థలం కొన్నా, పొలం కొన్నా, 1 ఎకరం 20 సెంట్లు ఉందనుకోండి. ఆయన పొరపాటున కాదు, అక్కడ వీలును బట్టి 1 ఎకరం 25 సెంట్లు నాకు వచ్చింది, ఒక 5 సెంట్లు ఎక్కువ వచ్చింది. నేను చాలా కాలంగా దాన్ని అనుభవిస్తున్నా, ఆయన దగ్గర నుంచి కొనుక్కున్నా, దానికి నేనే ఓనర్ని, నేను అనుభవిస్తున్నా. పక్క వాడి దగ్గర నుంచి కూడా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా? వాలంటీర్ని పంపించాడు. వాలంటీర్ని పంపించి నా డాక్యుమెంట్ తీసుకునేవాడు. 1 ఎకరం 20 సెంట్లు కదా, 1 ఎకరం 20 సెంట్లు లెక్కేసి మిగిలిన 5 సెంట్ల భూమి మీద దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని బోర్డు వేసి వెళ్ళాడు. ఏమైందో తెలుసా? ఆ ఊళ్ళో ఇన్ని సంవత్సరాల పాటు నేను సాగు చేసుకుంటున్న భూమిలో దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని వేస్తే నా పరువు ప్రతిష్ట ఏంటి? అది ఎవడన్నా వేరేవాడు క్లెయిమ్ చేశాడా? లీగల్గా నేను కొనుక్కున్నది, చట్ట ప్రకారం 5 సెంట్లు ఎక్కువ వచ్చింది నాకు. అది ఎందుకు? ఏదో గట్లు వేసుకోవటానికో, కాలువ పారించుకోవటానికో, దేనికో ఎక్కువ ఉంది అక్కడ. దాన్ని తీసుకొచ్చి దానికి బౌండరీ పెట్టి వాలంటీర్లతోటి దానికి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని బోర్డు పెట్టించాడు. కరెక్టా జగన్మోహన్ రెడ్డి? అది ఇట్లా చేయొచ్చా? అదేదన్నా డిస్ప్యూటెడ్ ల్యాండ్ అయితే నువ్వు వచ్చి కూర్చోవాలి అక్కడ. ఎవరు క్లెయిమ్ చేయలేదు, నేను కొనుక్కున్నాను, నాకు అట్లా వచ్చింది. అది కాలువ వచ్చిందో కాలువలు ఒకే సైజులో ఉండవు కదా, కొన్ని పూడుకుపోతూ ఉంటాయి, కొన్ని వెడల్పోతూ ఉంటాయి. సత్యమూర్తి గారు, ఇక్కడ ఏమైందంటే మీ భూమి నా భూమి చెరొక 5 ఎకరాలు ఉంది. ఈ చెరు 5 ఎకరాల మధ్య కాలువలు వెళ్ళినాయి. కాలువ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే 1 ఎకరం 90 సెంట్లు వెళ్తాయి. ఈ 10 సెంటు ఇక్కడ యువతలో ఉంటుంది, అతని యువతలో రాడు. ఇతని వ్యవసాయం ఈ 10 సెంటు మనకి దీనికి ఏమోదని చెప్పని అతను క్లెయిమ్ చేసుకున్న దాంట్లో వస్తాయి, డబ్బులు వస్తాయి. ఏది ప్రభుత్వం తరపు నుంచి ఎంత భూమి అయితే పోయిందో దానికి సంబంధించిన డబ్బులు వస్తాయి. అది ఎప్పుడు ఇచ్చారనేది వేరే విషయం. రేపు పొద్దున ఇదే సరే, ఈ రాళ్ళు ఉండవు కదా, దీనికైతే రాళ్ళు ఉండవు కదా. ఈ భూమికి సంబంధించి సాగు చేసుకుంటున్నాడు. ఈ రోజు చూసుకొని వచ్చి ఆయన వారసులు లేరు, నా వారసులు లేరు. అంటే వారసులు అంటే మన తాతల ముత్తాతల నుంచి వచ్చింది లేరు వాళ్ళు. ఈ రోజు ఏమనుకుంటాడు ఆయన సత్యమూర్తి గారు? ఇది నాదే అనుకుంటాడు కదా.
ఆయన కొలతలు వేసుకుంటే కదా. నేను కొనుక్కున్న దాంట్లో అది కూడా ఉంది కదా. అమ్మినాయనకి అబ్జెక్షన్ లేదు, కొనుక్కొని మీరు సాగు చేసుకుని పక్కనోడికి ఇటు పక్కనోడికి అటు పక్కనోడికి ఎవరికి అభ్యంతరం లేదు. వాళ్ళ భూమి వాళ్ళకు ఉంది. అభ్యంతరం ఉన్నది ఎవరికంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని బోర్డు పెట్టించాడు. అంటే ఇలాంటివన్నీ కూడా పాదయాత్ర టైంలో చూసుకొని వెళ్ళారు. చూసుకోలేడు. ఇప్పుడు పాదయాత్ర రాబోతున్నా అని చెప్పాను. అది కాదండి, ఇప్పుడు ఈ వివాదాలతో పాటు ఇంకోటి ఏం చేశాడు, మేమిద్దరం పడదు ఆయనకి, మేమిద్దరం ఒకటి జనసేన పార్టీ కావచ్చు, ఒకటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, మా ఇద్దరంటే లోకలాడి పడదు, మా ఇద్దరికి చెరువు 5 ఎకరాలు ఉంది, ఇలా 4 ఎకరాలు 50 సెంట్ అని రాశాడు. ఏం చేయాలి దాన్ని? ఇప్పుడు మా అబ్బాయి ఆస్ట్రేలియా వెళ్ళాలి, నేను బ్యాంక్ వెళ్ళాను, ఈసీ తీసాము, దాంట్లో ఇది వచ్చింది, 10 అడంగులకి వెళ్ళాము, 4 ఎకరాలు 50 సెంట్ అంటాడు, ఈసీలో 5 ఎకరాలు ఉంది, ఇది సరి చేసుకొని రమ్మంటాడు. సరి చేసేది ఎవడు? కరెక్ట్ కాదంటాడు. మనం బ్యాంకు వాడు మనల్ని దొంగల్లాగా చూస్తాడు, మనం ఏదో తప్పుడు డాక్యుమెంట్లు పడినట్టు చూస్తాడు. కొనుక్కున్న భూమి అయినా వారసత్వం నుంచి వచ్చిందైనా సరే ఈ విధంగా ఇన్ని లిటికెంట్లు పెట్టేసి నానా ఇబ్బందులు చేసిన తర్వాత దీనికి అంతా కారకులు ఎవరు? ఈ రెవెన్యూ అధికారులు. ఎలా ఆధ్వర్యంలో జరిగిందో ఇంకో ప్రమాదకరం. పొద్దురుపూట మీది దాంట్లో 10 అడంగుల్లో చూసుకుంటా ఉంటే సిస్టంలో మీకు కరెక్ట్గా ఉంటుంది, రేపు పొద్దురికి మారిది ఉంటుంది. రేపు పొద్దునకి ఎలా మారిద్ది? వాడి చేతిలో ఉంది కాబట్టి కంప్యూటరు, ఆ కంప్యూటర్ ఆపరేటర్ వాడి ఇష్ట ప్రకారం చేస్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్తే మీరు వేరే వాళ్ళకి అమ్మాలనుకోండి, బయటికి తీయాలి కదా, అది దాంట్లో రాదు, కంప్యూటర్లో ఉండదు, అది తీసుకురాని అంటాడు రిజిస్టార్ ఆఫీసరు. ఇక్కడికి వస్తే చూపిస్తాడు, లేదు మీది ఇక్కడ ఉందండి అంటాడు, మళ్ళీ అక్కడికి వెళ్తాం, ఆడ దాంట్లో రాదు. ఈ విధంగా ఇసుకు పుట్టిన తర్వాత వచ్చి అయ్యా ఏం జరిగిందో చెప్పండి, ఇదిగో మీకేం కావాలో ఇవ్వండి అని చెప్పని రైతు, దేశానికి తిండి పెట్టే రైతు తన అవసరాల కోసం లేకపోతే పిల్లల కోసం భూమిని అమ్ముకోవాల్సిన పరిస్థితితో, తాకట్టు పెట్టుకోవాల్సిన పరిస్థితితో ఉంటే వీళ్ళు ఈ విధంగా డబ్బుల కోసం వాళ్ళని తిప్పించుకోవడమే కాకుండా ఇన్ని ఇబ్బందులు పెడుతున్న వీళ్ళు అసలు వీళ్ళు మనుషులేనా? దానికి అవకాశం కలగజేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళకి అసలు మానవత్వం అనేది ఏమన్నా ఉందా? ఈరోజు రైతుల గురించి మాట్లాడే హక్కు కానీ ఆ అర్హత కానీ వాళ్ళకి ఏమన్నా ఉందో ఒకసారి ఆలోచించండి. ప్రత్యక్షంగా చూశాను నేను. తప్పులు చేసి అంత రైతుల్ని ఇబ్బంది పెట్టిన ఆ సర్వే గురించి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున చాలా గొప్పగా చెప్పు. ఎంత నాన్ సెన్స్ అది. సర్వే రాళ్ళు అనేది మామూలుగా ఇంతకు ముందు కొంచెం లోతుగా వేసేవాళ్ళు, కొంతమంది అన్నదమ్ముల మధ్య పెద్ద వివాదాలు ఏమి ఉండవు కాబట్టి వివాదాలను చోట గట్టిగానే ఉంటారు, గుర్తుగా ఏదో ఒకటి ఉంటుందండి. ఆ గుర్తుగా ఉండేటప్పుడు ఏమయ్యేదంటే దున్నేటప్పుడు, పొలాన్ని దున్నేటప్పుడు మామూలుగా రాయి కొంచెం జరుగుతూ ఉంటుంది. ఈ ట్రాక్టర్లు అంతకుముందు వ్యవసాయం అంటే ఎద్దులతోటో దున్నపోతులతోటో పొలాలు దున్నుకొని వ్యవసాయం చేసేటప్పుడు ఈ పెద్ద ఇబ్బందులు ఉండేవి కాదు. ఎప్పుడైతే ఈ ట్రాక్టర్లు పెట్టి వ్యవసాయం వచ్చిందో ఒక్కోసారి గుర్రు పడ్డప్పుడు కొంచెం అటు ఇటు జరుగుతూ ఉండేది. అయినా సరే సామరస్యంగా వాళ్ళకి తెలుసు. ఒకప్పుడు ఈరోజు కొలతలు వచ్చినాయి, అంగలతోటి ఉండే పొలం మీకు తెలుసు కదా, అంగలతోటి ఇది మా అంగలు వేసుకొని, అంటే అంగలు అంటే మనం అడుగులు స్టెప్స్ వేసుకుంటే అది చూపించిన తర్వాత అరే ఇక్కడి నుంచి నీది ఇక్కడి నుంచి నాది అని చెప్పని వ్యవసాయం చేసుకునేవాళ్ళు. ఏదైనా తేడా వచ్చినా కూడా అది తీసుకొని సరే యువతలకు వచ్చిందని చెప్పి మాట్లాడుకొని సరి చేసుకునేవాళ్ళు. ఈ రోజు వీళ్ళు చేసిన ఈ దౌర్భాగ్య పని వల్ల ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ పిల్లాడిని చదివించుకో విదేశాలకే పంపించాలన్నా లేకపోతే ఇక్కడ ఉన్న చదువులు చదివించుకోవాలన్నా రుణాలు ఇచ్చేవాళ్ళు బ్యాంకు వాళ్ళు తిరస్కరిస్తారు. ఎక్కడికి వెళ్ళాలి రైతు? ఇందాక ఆయన అన్నారు చూడండి, ఆత్మాభిమానం ఎలా ఉంటుంది రైతుకి? గ్రామంలో వాళ్ళ పరువు ఏం కావాలి? చాలా ముఖ్యం పరువు, డబ్బు అనేది తర్వాత. అదే వాలంటీర్కి డబ్బులు ఇస్తే ఆ బోర్డు పెట్టడు. ఇలాంటివన్నీ తీసుకొని వచ్చేసి ఈ భూములు మొత్తాన్ని ఇంకోటి రిజిస్టర్ చేయించుకుంటే ఒరిజినల్ కాగితాలు మనకి ఇవ్వడంట, జెరాక్స్. అంటే మొత్తం పెట్టుకొని తాకట్టు పెట్టుకుంటాడా లేదా స్వాధీనం చేసుకుంటాడా అది ఆయన ఇష్టం. మనకి ఇష్టమైతే మనం అయితే పెట్టుకోవటం, లేకపోతే దండం పెట్టడం, ఇంకంతకంటే ఏమి లేవు. మన భూమి ఉంటుందా లేదా అనేది వాళ్ళ చేతుల్లో. వాళ్ళు ఇప్పుడు చూసాం కదా, ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ ఆస్తుల్ని ఏం మిగిల్చకుండా ఏ విధంగా తాకట్టు పెట్టాడో నెక్స్ట్ ఏళ్ళ మీదకి వెళ్ళాడు. ఇవన్నీ కాదు సార్, సొంత పిన్ని వివేకానంద రెడ్డి గారి భార్య 7 ఎకరాల 3 సెంటు భూమి కొంటే ఈరోజు 2022 వరకు ఆమె పేరు మీద ఉన్న భూమి
ఈ రోజు ఆమె పేరు మీద లేకుండా వేరే వాళ్ళ పేరు మీద అదే పేరున్న మహిళ పేరు మీద ఎలా వెళ్ళింది? ఇట్లాంటివి చేయబట్టే కదా. ఇలాంటి ఇప్పుడు వాళ్ళు దాన్ని చూసుకున్నారు కాబట్టి బయటకు వచ్చినాయి. ఇలాంటి బయటకు వచ్చే కదా ఈరోజు 3,17,000 మంది రెవెన్యూ పరంగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పని చెప్తా ఉంది. మరి 2019కి ముందు ఎందుకు లేవు? ఎందుకు లేవు? 100లో ఉన్నటువంటి ఈరోజు 3 లక్షల చిల్లర ఎందుకైనాయి? నీ నిర్వాహకం వల్లే కదా. అది చేసింది రెవెన్యూ సిబ్బందే కదా. ఈరోజు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి ఈ కూటమి ప్రభుత్వం. దీంతో పాటు అంతకుముందు ఎవరైతే ఉన్నారో 5 సంవత్సరాల్లో ఇది వ్యవతవల కారకమైనటువంటి రెవెన్యూ సిబ్బందిని ఆ గ్రామాల్లోనే పంపించేసి మీరు సరి చేసిన తర్వాతే పక్కెళ్ళండి అని చెప్పని వాళ్ళకే అప్పచెప్పాల. బాధ్యులను కూడా వాళ్ళనే చేయాలి. దీనికి పరిష్కార మార్గం కూడా అదే. ఆ తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎంత మనోవేదనకు గురవుతారండి ఈరోజు. అధిక వడ్డీకి తెచ్చుకోవడం కదా రేపొద్దున. బ్యాంకులోకి వెళ్తే రూపాయి పావులకు వడ్డీకి వచ్చింది. బయట దగ్గరికి వెళ్తే ₹2 2.5 వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అడుగుతారు కదా. ఈ భారం ఎవరి మీద పడుతుంది? ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు నాయుడు గారు నేను ఒక ప్రకటన చేశాడు. విదేశాల్లో చదువుకోవడానికి ఎవరు వెళ్ళినా కూడా ప్రభుత్వం గ్యారంటీ తోటి 4% ఇంట్రెస్ట్ తోటి రుణాలు ఇప్పిస్తాను అని చెప్పాడు. ఈ సమస్యలు ఆయన దగ్గరికి వచ్చినాయి కాబట్టి అందుకే పరిష్కారం చేయడానికి 1 రోజు 2 నెలలు మిగిలినలాగా తూతు మంత్రంగా 1 నెల రోజులు అయిద్దని చెప్పట్లా. ఆయన వచ్చే సంవత్సరం దాకా సమయం ఇచ్చాడు. ఇవన్నీ జరగాలి అంటే నిస్సందేహంగా టైం పట్టింది. కాబట్టే ఇప్పుడు దాకా పరిశ్రమలు, పెట్టుబడులు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో భాగంగా యువకులను దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దాని మీద ఉన్నారు. ఇప్పుడు ఈ కాలకేయులు చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, వీటికి సంబంధించినవన్నీ కూడా ఒక్కొక్క అంశాలన్నీ బయట తీసుకొచ్చేసి దాన్ని బాధ్యులైన వాళ్ళందరినీ కూడా శిక్షించే క్రమంలో భాగంగా ముందుకెళ్తున్నారు. కాబట్టి విజయసాయిరెడ్డి ఎక్కడ నోరెప్పుతాడో, ఏం జరిగిద్దో వరుసనే కమ్ముకుంటూ వస్తున్నాయి. కాబట్టి అన్ని అంశాలు కూడా ఈరోజు పాదయాత్ర అంటున్నాడు. ఎందుకంటే జైల్లో చేయలేడు కాబట్టి, రేపు చెప్పుకోవడానికి ఒక వంక దొరికింది కాబట్టి. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు వాళ్ళ నాయకులు, కార్యకర్తలు పారిపోకుండా ఉండే అవకాశం ఎక్కువ కనపడుతుంది. కాబట్టి పారిపోయే అవకాశం వాళ్ళు వెళ్లకుండా ఉండటం కోసం, వాళ్ళ లాభాన్ని పెట్టుకోవడం కోసం చిన్న చిన్న అడావులు చేపిస్తూ ఈ విధంగా చేసుకుంటూ వెళ్తున్నాడు. ఏమి రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేదన్నా, అరాచకం జరుగుతుందన్నా, దోపిడీ జరుగుతుందన్నా కేంద్రం నువ్వు చెప్పింది చాలే, 5 సంవత్సరాలు నువ్వేం చేసావో చూసాం, రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలో మాకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు అడిగింది రూపాయి అడిగితే ₹1.5 ఇస్తున్నాం, అది బాగు చేసుకుంటారని చెప్పిన వాళ్ళు పట్టించుకోవట్లా. విదేశాలకి ఉత్తరాలు రాస్తే, బ్యాంకులకు ఉత్తరాలు రాస్తే రుణాలు ఇప్పించేవాళ్ళు అసలు వాళ్ళు పట్టించుకోవట్లా. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కులితిలో పడ్డ ఎలికలాగా తయారయ్యాడు ఇవాళ నిస్సందేహంగా. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, ఈ జగన్మోహన్ రెడ్డి తను చేయించిన సర్వే గురించి చాలా గొప్పగా చెప్తున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డికి ఒకటే స్ట్రైట్ క్వశ్చన్, ఆ సర్వేకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అది కేంద్ర ప్రభుత్వం సర్వే. అది కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. సత్యమూర్తి గారు మంచి మాట గుర్తు చేశారు. ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. చాలా మందికి తెలియని విషయం ఇది. కేంద్ర ప్రభుత్వం ఏమని తీసుకొచ్చింది? నీతి ఆయోగ్ వాళ్ళు, వీళ్ళు సంబంధించిన వాళ్ళు దీంట్లో ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా గత 78 సంవత్సరాల నుంచి కొంటాలు అమ్మటాలు చాలా తక్కువ జరిగినాయి. అంటే మరి అమ్ముతేనే కదా రెవెన్యూ పరంగా డబ్బులు అనేది వచ్చేది, రిజిస్ట్రేషన్ ఛార్జీలు వచ్చేవి. కాబట్టి ఇవన్నీ సరి చేయడం కోసం కొన్ని నియమ నిబంధనలు పెట్టి దీన్ని మీరు చూడండి అని చెప్పి పంపిస్తే ఇతనికి అనుకూలంగా మార్చుకొని ఈ విధంగా దోచుకోవచ్చని బయటికి తీసుకొచ్చినటువంటి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్. అందుకనే దాన్ని తిరస్కరించారు. కేంద్ర ప్రభుత్వం బ్రాడ్గా చట్టం చేసి మీరు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, అంటే రెవెన్యూ సబ్జెక్టు రాష్ట్రాలది కాబట్టి మీరు అడాప్ట్ చేసుకోండి అంటే, ఈయన చట్టాన్ని అడాప్ట్ చేసుకోమని నరేంద్ర మోడీ చెబితే ఈయన రాష్ట్రాన్ని అడాప్ట్ చేసుకున్నాడు. నీ ల్యాండ్, నా ల్యాండ్, ఆయన ల్యాండ్ని ఆయన అడాప్ట్ చేసుకోవడానికి రూల్స్ మార్చుకున్నాడు. అందుకే కొన్న అమ్మినా సరే మీ పేపర్లు మీ దగ్గర ఉండవు, నేను అడాప్ట్ చేసుకుంటున్నా అని చెప్పి అడాప్ట్ చేసుకున్నాడు. అందుకే ఆయన బొమ్మ కూడా వేసుకున్నాడు. డబ్బులన్నీ నరేంద్ర మోడీ ఇచ్చిన డబ్బులకి నీ ఫోటో ఏంది? నువ్వు పాస్బుక్ ఇస్తావు, పాస్బుక్ మీద నీ ఫోటో. ఆ ల్యాండ్లో రాయి వేస్తారు, రాయి మీద నీ ఫోటో ఉంటుంది. మామూలుగా జనరల్గా విగ్రహాలు ఎవరివి చెక్కుతారు?
చనిపోయిన వాళ్ళకి చెప్తారు. మరి ఈ విగ్రహాలు ఎందుకు? సరే, అది ఇందాక ఏదైతే ప్రెస్ మీట్లో కూడా వాస్తవానికి ఏపీలో జనాభా ఎంత సార్? నాకు తెలిసి ఒక 6 కోట్ల మంది అటు ఇటుగా ఉంటారు, అంతే కదా. ఆయన జగన్మోహన్ రెడ్డి మరి ఏ లెక్కలతో మాట్లాడుతుంది లేదు, కొన్ని కోట్ల సర్వే రాళ్ళు నేను పాతేశాను, కొన్ని కోట్లు, ఆ కోట్ల సర్వే రాళ్ళపై నా బొమ్మలు ఉన్నాయి, దాన్ని మళ్ళీ మిషన్ పెట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 15 కోట్లు పెట్టి తీసుకున్న ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటారు సార్ దీన్ని? అంటే మామూలుగా ఇట్లా దుర్వినియోగం చేయకుండా, అంటే దుర్వినియోగం అంటే నీ బొమ్మ వేసుకోవడం దుర్వినియోగం. నువ్వు బొమ్మ వేసుకొని ఆ రాళ్ళు అవి కూడా ఏం చేశారో తెలుసా? అంకమరావు గారికి తెలిసి ఉంటుంది. కొన్ని గ్రానైట్ రాళ్ల కంపెనీలకి ఆర్డర్లు ఇచ్చాడు వైవి సుబ్బారెడ్డి. మీరు పూర్తిగా చెప్పట్లా. అంటే వాళ్ళకి ఈయన ముఖారవిందాన్ని దాని మీద చెక్కటం కోసం వాళ్ళకి మొబిలైజేషన్ అడ్వాన్స్లు, అంటే అడ్వాన్స్ ఇచ్చేసాడు ముందు చెక్కండి అని. అట్లా చేసి ఆ రాళ్ళు తీసుకొచ్చి పాతాలన్నమాట ఒక్కొక్క చోట. గవర్నమెంట్ మారిన తర్వాత చాలా మంది ఏం చెప్పారంటే, చంద్రబాబు నాయుడు ఏమనుకున్నాడంటే మళ్ళీ ఈ చెక్కించడం ఇదంతా గోళ దరిద్రం, డబ్బులు ఖర్చు అవుతాయి మనకి, ఈయన ప్రభుత్వ డబ్బు అంటే అమ్మమ్మ తప్ప అంటాడు కదా, అందుకని అది వేస్ట్ అయిపోతాయి, ఓ పని చేద్దాము రాయిని ఇటు తిప్పి పాతేద్దాం అని చెప్పి ఆయన పాపం ఒక మంచి, ఎందుకు డబ్బులు ఖర్చు ఎందుకని, ఈ జగన్ బొమ్మ ఉంటుంది కదా విగ్రహం, శిలా విగ్రహం, ఆ శిలా విగ్రహాన్ని తిప్పి పాతేద్దాం అని చెప్పి చెబితే మంత్రివర్గంలో చాలా మంది ఏమన్నారంటే, సార్ డబ్బులు ఖర్చు అయితే అయినాయి, మొహం ఉండకూడదు, అది తిప్పి పాతేస్తే ఆ భూమిలో నుంచే మనకు అరుపులు వినపడుతుంటాయి. మామూలు అరుంధతి సినిమాలో ఆ పశుపతి లాగా ఆ భూమిలో నుంచే అరుపులు కేకలు వినపడుతూ ఉంటాయి. సార్ మనకు వద్దు సార్, అది ఎట్టని చెక్కేద్దాం సార్, అది డబ్బులు ఖర్చు అయితే అయినాయి సార్ అని చెప్పి మంత్రి కేబినెట్ మీటింగ్లో అందరూ చెబితే సరేలే అని చెప్పి అప్పుడు చెక్కటం మొదలు పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇవి చెక్కిస్తానికి 700 కోట్ల గురించి మాట్లాడతలేదు ఆయన. 700 లెక్క చెబుతున్నాడు, దాదాపు 1000 కోట్లు 1200 కోట్లు ఖర్చు అయింది రంగులకి సార్. 1200 కోట్లు, అది ఇంకా పెద్ద అకౌంట్. 1300 కోట్ల రూపాయలు, అది పెద్ద అకౌంట్. అంటే ఇట్లా వేసుకొని పైగా ఇంకొకటి ఏంటో తెలుసా అంకమరావు గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసి 18 నెలలు అయిపోయింది కదా, 18 నెలలు అయిపోయింది, 19 నెలలు నేను చేసిన దుర్మార్గాలన్నీ ప్రజలు మర్చిపోయారు అని క్యాలిక్యులేషన్లు వేసుకొని ఇప్పుడు వచ్చి మళ్ళీ చెప్తున్నాడు చూడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మరి ఈ విషయాన్ని ఇంతకు ముందు ఎప్పుడన్నా చెప్పాడా? ఇంతకు ముందు అంటే క్యాలిక్యులేట్ చేసుకున్నాడు, ప్రజలందరూ మర్చిపోయి ఉంటారు, నేను ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చి ప్రజల మొత్తం ఆస్తులన్నీ కొట్టేసే ప్లాన్ వేశాను అనే విషయాన్ని ప్రజలు మర్చిపోయి ఉంటారు అని క్యాలిక్యులేట్ చేసుకొని ఈ రోజున వచ్చి చెప్తున్నాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు పడుతుంది ఇది అంటే ఒక 3 తరాలు పోతే గాని నువ్వు చేసిన ఈ దుర్మార్గాన్ని మర్చిపోవటానికి వీలుండదు. మర్చిపోయారు కదండి 3 తరాలకైనా సరే, 3 తరాలు చెప్తారు కదా, అరే చూడరా మళ్ళీ తండ్రి కొడుక్కి చెప్పి వెళ్తాడు, అరే చూడరా ఇటువంటి పాలకులు వచ్చే అవకాశం ఉంటుంది, ఆ రాళ్ల మీద పాస్బుక్ల మీద వాళ్ళ బొమ్మలు శిలాఫలకాలు చెక్కించుకునే మనుషులు వస్తారు, జాగ్రత్తగా ఉండు, రోజు నువ్వు గొలుచుకొని నువ్వు అన్ని రోజు జాగ్రత్త చూసుకో, రికార్డులు జాగ్రత్త చూసుకోను అన్న అని చెప్పి కొడుక్కి చెప్పి వెళ్తాడు. కాబట్టి అంకమరావు గారు చెప్పినట్టు 3 తరాలు కాదు 30 తరాలు అయినా సరే ఈ దుర్మార్గాన్ని ప్రజలు మర్చిపోరు. అందుకని ఇప్పుడు పెద్ద వచ్చేసి 1.5 సంవత్సరం అయిపోయింది కదా, నేను చేసిన ల్యాండ్ గ్రాబింగ్ మొత్తం అంతా మర్చిపోయి ఉంటారులే అని చెప్పి వచ్చి చెప్పటం కాదు, సర్వే రాళ్ళ మీద నీ బొమ్మలు వేయించుకొని నీ శిలాఫలకాలు చెక్కించుకొని, నీ శిలాఫలకాలు అవి సర్వే రాళ్ళు కాదు అవి, అటువంటి రాళ్ళు తీసుకొచ్చి బాతి ఈ రోజున నువ్వు వచ్చి మళ్ళీ పబ్లిక్లోకి వచ్చి ఆ రాళ్ల గురించి నీ బొమ్మ ఉన్న పాసు పుస్తకాల గురించి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు అంటే ఇంకా నిన్ను అర్థం చేసుకోవాల్సింది ఈ నాయకులు వీళ్ళు కాదు, ప్రజలకి మొత్తం ఇదంతా గుర్తు చేసుకోవాలి, గుర్తు చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి అరాచకాలు ఇంకొక 4 అయితే 3 తరాలు
అంకమరావు గారు చెప్పింది అయితే 30 తరాలు. సో ఇదండి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి నిజంగా భూ సర్వే గురించి మాట్లాడడం గురించి రైతులు కావచ్చు వీళ్ళందరి దగ్గర నుంచి కూడా పూర్తిగా వ్యతిరేకత అయితే వినిపిస్తుంది. సో ప్యానల్లో పార్టిసిపేట్ చేసినటువంటి సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారికి, పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారికి ధన్యవాదాలు సార్. నమస్తే. నమస్కారం అండి.